కాదు అని చెప్పడం అహంకారం కాదు, అదొక ఆత్మరక్షణ. ఒకానొక సమయంలో మగధ సామ్రాజ్యపు అడవుల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గురుకులంలో సుగుణుడు అనే శిష్యుడుండేవాడు. పేరుకు తగ్గట్టే అతను చాలా మంచివాడు, వినయశీలి. కాని అతనిలో ఒక బలహీనత ఉంది. ఎవరు ఏ సహాయం అడిగినా, తన పని ఎంత ముఖ్యమైనదైనా సరే మొహమాటపడి కాదు అని చెప్పలేకపోయేవాడు. తోటి శిష్యులు తమ వ్యక్తిగత పనులను, కష్టమైన పాఠాలను కూడా సుగుణుడికే అప్పగించేవారు. ఫలితంగా సుగుణుడు రాత్రంతా నిద్రలేకుండా ఇతరుల పనులు చేస్తూ తన స్వంత విద్యలో వెనుకబడిపోసాగాడు. అతని ముఖంలో ఎప్పుడూ అలసట, గుండెలో ఏదో తెలియని అశాంతి ఉండేవి. ఒకరోజు గమనించిన ఆచార్య చాణక్యుడు అతన్ని పిలిచి ఈ ఒత్తిడికి కారణమేమిటని అడిగారు. సుగుణుడు కన్నీళ్లతో తన నిస్సహాయతను వివరించాడు. గురువుగారు, నో చెబితే వారు బాధపడతారని, నా మంచితనం తగ్గిపోతుందని భయంగా ఉంది అన్నాడు. అప్పుడు చాణక్యుడు గంభీరంగా నవ్వి ఒక పాఠం చెప్పారు. వనంలోకి వెళ్లి చూడు సుగుణ, ఏ చెట్లు ముందుగా నరకబడతాయో గమనించు. ఏ చెట్టు అయితే నిటారుగా చాలా సరళంగా ఉంటుందో దాన్ని మనుషులు ముందుగా కొట్టేస్తారు. వంకరగా ఉన్న చెట్టువైపు ఎవరూ చూడరు. మనిషి జీవితం కూడా అంతే. అతి మంచితనం అనేది కొన్నిసార్లు ఆత్మహత్యతో సమానం. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించడానికి ఆయన ఒక పాము కథను చెప్పారు. ఒక ఊరి చివర పొదల్లో ఒక పాము నివసించేది. అది ఎవ్వరినీ కరవకూడదని నిర్ణయించుకుంది. ఇది గమనించిన ఆ ఊరి పిల్లలు దాన్ని రాళ్లతో కొట్టడం, తోక పట్టుకుని ఊపడం మొదలుపెట్టారు. ఆ పాము ప్రాణాపాయ స్థితిలో ఉండగా అటుగా వెళ్తున్న ఒక సాధువు దానికి ఒక రహస్యం చెప్పాడు. నాయనా, నువ్వు ఎవ్వరినీ కరవద్దు, అది హింస అవుతుంది. కాని ఎవరైనా నిన్ను హింసించడానికి వస్తే బుసకొట్టడం మాత్రం మర్చిపోకు. ఆ శబ్దం వింటేనే ఎదుటివాడు భయపడి వెనక్కి తగ్గుతాడు. ఈ కథ ద్వారా చాణక్యుడు చెప్పే అసలు నీతి ఏమిటంటే, మనుషుల మధ్య కూడా మనం బుసకొట్టడం నేర్చుకోవాలి. ఇక్కడ బుసకొట్టడం అంటే ఎదుటివారిని తిట్టడం లేదా కొట్టడం కాదు. మన సమయాన్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది నేను చెయ్యలేను అని స్పష్టంగా చెప్పడం. కాదు అని చెప్పినప్పుడు వారు నీపై కోపం పెంచుకుంటే వారు నీ శ్రేయోభిలాషులు కాదు, నిన్ను వాడుకోవాలని చూస్తున్న స్వార్థపరులు మాత్రమే అని అర్థం అని చాణక్యుడు వివరించారు. ఈ పాఠం విన్న సుగుణుడిలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. మరుసటి రోజు ఒక శిష్యుడు తన బట్టలు ఉతకమని అడిగినప్పుడు సుగుణుడు ప్రశాంతంగా కళ్లలోకి చూస్తూ, క్షమించు మిత్రమా, ఇప్పుడు నేను నా పాఠం చదువుకోవాలి, నీ పని నేను చెయ్యలేను అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఆ శిష్యుడు ఏమీ అనకుండా వెనుతిరిగాడు. మీ జీవితంలో ప్రాధాన్యతలేమిటో మీకు తెలిసి ఉండాలి. అనవసరమైన పనులకు అవును చెప్పడమంటే మీ లక్ష్యాలకు మీరు కాదు అని చెబుతున్నట్టే. చాణక్యుడి దృష్టిలో కాలం కంటే విలువైన సంపద లేదు. ఆ సంపదను ఇతరుల స్వార్థం కోసం ధారపోయకండి. మీ మంచితనం మీ బలహీనత కాకూడదు, అది మీ బలం కావాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు గొంతు ఎత్తాలో, ఎప్పుడు తిరస్కరించాలో తెలిసినవాడే నిజమైన జ్ఞాని. ఈ సూత్రాన్ని పాటిస్తే మీ పని ఒత్తిడి తగ్గడమే కాకుండా సమాజంలో మీపై గౌరవం కూడా పెరుగుతుంది.